హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందా లేదా? వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టాలేంటి? అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి 2,65,000 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితాలు ఏ విధంగా కొనసాగుతాయి అనే రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా ప్రభుత్వం కోసం పనిచేసేవాడు, అంతే తప్ప జీతం కోసం పనిచేసేవాడు కాదు. ఎందుకంటే వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఈ మాట స్వయాన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి 2019 నుంచి 2024 వరకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి స్వచ్ఛందంగా పనిచేసే ఈ వాలంటీర్ వ్యవస్థలోని 2,65,000 మందికి ప్రభుత్వ ఖజానా నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలలో నెల నెల జీతాలు వెళ్తుండేవి. ఇదంతా ప్రభుత్వ ఖజానానే. దీనివల్ల చాలా ప్లేస్లలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగులకి అయితే చాలా నష్టం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే 1వ తారీఖుకి జీతాలు పడక ఇబ్బంది పడ్డ ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తారు. అంటే ఈ విధంగా పెన్షన్స్ అందించడం కానీ, లేకపోతే రేషన్ బియ్యం, నూనెలు, పప్పులు, ఉప్పులు ఈ విధంగా తీసుకుని వెళ్ళి డైరెక్టు ప్రజలకు అందించడం విధంగా వెళితే పనిచేస్తారు. అంతే విధంగా కొంచెం ముందుకు సాగుతూ ప్రభుత్వానికి పర్సనల్గా పనిచేస్తారని చెప్పొచ్చు. కంప్లీట్గా ప్రభుత్వం కోసమే పనిచేస్తారు, ప్రజల కోసం కాకుండా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ విధంగా అంటే ప్రజల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఒక కుటుంబంలో ఎంతమంది, ఆ కుటుంబంలోని ఎంతమంది అప్పటి గవర్నమెంట్కి సపోర్టుగా ఉన్నారు, ఎంతమంది సపోర్టుగా లేరు. ఒకవేళ ఎవరైతే ఏ కుటుంబం అయితే గవర్నమెంట్కి సపోర్ట్ లేరో వాళ్ళ పెన్షన్లు పీకేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన మిగతా సదుపాయాలు కానీ కల్పించకపోవడం అయితే జరిగింది. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తూ సాక్షి పేపర్ని కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. వాలంటీర్లు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రజలకు మాత్రమే కాదు, సాక్షి పేపర్ని కూడా కొనుగోలు చేయడానికి వాళ్ళు ఒక మార్కెటింగ్ వ్యక్తులుగా పనిచేస్తారు. దీనికి గాను ప్రభుత్వం నుంచి సాక్షి పేపర్ను సర్క్యులేట్ చేసినందుకు ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున ప్రభుత్వ ఖజానా నుంచే జీత రూపంలో అందేవి. అంటే దాదాపు ఒక వాలంటీర్కి 5,200 రూపాయల చొప్పున నెలకి అందుకునేవారు. అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటే ఈ 100 కోట్ల రూపాయలను వృధాగా ఖర్చు పెట్టాలా, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రం కాదు, అదేవిధంగా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. అప్పుల భారం దాదాపు 12 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రంపైన ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకి సరిగ్గా జీతాలు చెల్లించకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ పైన ఆధారపడితే కనుక ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందా? కొనసాగిస్తే ఏ విధమైన నియమ నిబంధనలతో కొనసాగించే అవకాశం ఉంది? అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ప్రజలకు చెందాల్సిన పప్పులు, ఉప్పులు కానీ, రేషన్ బియ్యం కానీ, అదేవిధంగా పెన్షన్ కూడా అందించడం చేయలేరా? ఒకవేళ కనుక అవి ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే కొన్ని వందల కోట్లు నెలకి మిగిలించుకునే అవకాశం అయితే ఉంది. కూటమి ప్రభుత్వం అయితే అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. కానీ 1వ తారీఖు పెన్షన్ అందించడం కోసం అయితే సచివాలయ ఉద్యోగులతో మాత్రమే ఆ పని చేయిస్తామని అయితే ఒక ప్రకటన అయితే చేశారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రానున్న రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుమరుగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులైతే కాదు, వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వ ఉద్యోగులైతే కాదు. అలాంటప్పుడు మా జీవితాలు ఏంటి అని వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళకి ఎలాంటి సంజాయించుకోబోతున్నారు, అదే వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్పబోతున్నది కూటమి ప్రభుత్వం మనం చూడాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే అప్పటి వాలంటీర్ వ్యవస్థని తమ సొంత పనుల కోసమే ఉపయోగించుకున్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజల దగ్గర ఉన్న డేటాని, సమాచారాన్ని తీసుకోవడం, అదేవిధంగా మనుషుల్ని చాలా మట్టికి ఇబ్బంది పెట్టడం, దీనివల్ల ఈ డేటా మిస్యూజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పినప్పుడు వాలంటీర్ వ్యవస్థని ప్రోత్సహించి మరీ పవన్ కళ్యాణ్ గారి మీద ధర్నాలు చేయించారు, దిష్టిబొమ్మ తగిలించారు. అదేవిధంగా టీడీపీ కూడా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని కోరినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ధర్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక మాట ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద దుమారమే లేపింది. అప్పట్లో వాలంటీర్లు సమాచారాన్ని సేకరించి థర్డ్ పార్టీకి అందించడం వల్ల వాళ్ళు మిస్యూజ్ చేసి చాలామంది యువతులు ఆంధ్రప్రదేశ్లో తప్పిపోతున్నారు. దీనివల్ల కొన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి. వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పినప్పుడైతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తిపేశారు. ముఖ్యంగా దిష్టిబొమ్మలు తగిలించడం, రాష్ట్రకులు నిర్వహించడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, అదేవిధంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్ని ఇంకోలా చూపిస్తూ తన మీద అయితే దుమ్మెత్తిపోశారు. మరి అలాంటిది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చేసి మమ్మల్ని ప్రభుత్వంలో కొనసాగించండి, మమ్మల్ని వాలంటీర్లుగా కొనసాగించనివ్వండి అని అడగగలరా? ఆ అడిగే దమ్మైతే వాళ్ళకు ఉందా? ఆంధ్రప్రదేశ్ని
కలవరపెడుతున్న మరొక అంశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే అనవసరమైన ఖర్చులు తీసివేయాలి. వాలంటీర్ వ్యవస్థ స్వచ్ఛందంగా పనిచేసేవారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కొన్ని వందల కోట్ల జీతం రూపంలో ఇవ్వకుండా అది ప్రజా ప్రయోజనాలకి ఉపయోగిస్తే ఆ వెసులుబాటు కల్పిస్తే కనుక నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చెందుతుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు వాళ్ళకి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయితే స్కిల్ సెన్సెస్ అనేది కొత్త ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. స్కిల్ సెన్సెస్ ద్వారా అర్హులైన అభ్యర్థులందరికీ శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎలాంటి ప్రతిభ కనపరుస్తున్నారో ఆ ప్రతిభను ప్రోత్సహించి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీనికోసం అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకి స్కిల్ దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాని పరంగా శిక్షణ పొందే అవకాశం. ఇప్పటివరకైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని లేదంటే వాళ్ళు ఆ విధంగా కొనసాగించని ఎవరైతే ప్రకటన చేయలేదు. కాకపోతే ప్రజలకి సచివాలయ ఉద్యోగులతోటే అన్ని సదుపాయాలు కల్పిస్తాం అన్న రీతిలో అయితే సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే రానున్న రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే రోడ్లు, మంచినీటి వ్యవస్థ, అదేవిధంగా పంచాయతీరాజ్ వీటి మీద అయితే ఫోకస్ చేస్తుంది. విద్య, ఆరోగ్యం, అభివృద్ధి ఈ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంది. డెఫినెట్లీగా వాళ్ళు తీసుకునే నిర్ణయం సక్రమంగానే ఉంటుంది అనుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన సమాజం కోసం వాళ్ళు కష్టపడుతూనే ఉంటారని ఆలోచిద్దాం. సో వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా అది ఇంకా ఉండకపోవచ్చు.